ఇచ్చిన ఒక హ్యాండ్అవుట్లో ఇన్ యూపీఎస్సీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఎదురయ్యే కొన్ని అప్రిహెన్షన్స్ కొంతమంది అడుగుతున్నట్టు. అంటే ఈసారి 2025 అప్లికేషన్లో ఫస్ట్ టైం కొన్ని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ మొత్తం మనం పెళ్లి కోసం అప్లికేషన్ పెడుతున్నావా అనే ఫీలింగ్ కూడా క్రియేట్ చేస్తుంది. ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అంటే వీళ్ళు మొత్తం అప్లికేషన్లో అన్ని విషయాలు అడుగుతున్నారు, కానీ జాతక చక్రం అడగట్లేదు. అదొక్కటి తప్ప మిగతా అంతా ఉంది. సో దీంట్లో సపోజ్ హాబీస్ గురించి, లీడర్షిప్ పొజిషన్స్ హెల్డ్ ఇన్ ద స్కూల్ అండ్ ది కాలేజెస్, అండ్ వాట్ ఆర్ ద స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ దట్ యూ హ్యావ్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండ్ ఇంట్రెస్ట్స్, తర్వాత సర్వీస్ ప్రిఫరెన్సెస్. సో ఈ అంశాల మీద ఎక్కువ మందికి ఉన్నటువంటి అప్రిహెన్షన్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ కూడా ఇచ్చాను అక్కడ. ఎవరైతే 24-25 ఇంటర్వ్యూస్కి క్వాలిఫై అయినటువంటి ఒక వ్యక్తి ప్రైజెస్, మెడల్స్ అనే దాంట్లో ఏమేమి పెట్టాడు చూడండి. గోల్డ్ మెడల్ ఇన్ ద నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ కంటెస్ట్. ఇలాంటివి ఒలింపియాడ్లో, నేషనలే కాదు స్టేట్లో, స్కూల్లో గెలిచినా కానీ అటువంటి ఏమన్నా రాసేయచ్చు, ఏం కాదు. అంటే ఆ స్కాలర్షిప్స్ ఏవైనా ఉంటే అట్ ద యూనివర్సిటీ, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అని స్టార్టింగ్లో ఉంది కదా. కాబట్టి నువ్వు స్కూల్ లెవెల్లో, లోకల్ లెవెల్లో, ఆర్ మీ కమ్యూనిటీలో మీ ఏమన్నా పోటీలు పెడితే అది కూడా మెన్షన్ చేయ, ఏం కాదు. అది మా గేటెడ్ కమ్యూనిటీలో పరుగు పందెం పెడితే నేను సెకండ్ వచ్చాను. అప్పుడు అడుగుతారు ఎంతమంది పోటీ చేశారు, దాంట్లో ఇద్దరం. సో ఏం కాదు, రాయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ దీని ఉద్దేశం ఏంటి అంటే యువర్ అచీవ్మెంట్స్, హౌ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ అచీవ్మెంట్స్. బికాస్ ఇప్పుడు చెప్పినట్టుగా బ్యూరోక్రాట్ చేయాల్సిన పని ఏంటి, పాలసీ ఇంప్లిమెంట్ చేయడం, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని పబ్లిక్లోకి తీసుకెళ్లే విధంగా చేయడం. కాబట్టి నీ అంతటి నువ్వు ఏ విధంగా ప్రజెంట్ చేసుకుంటావు అనే దాన్ని బట్టి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎంత కన్విన్సింగ్గా ప్రజలకి తెలియజేస్తాం అనేది వస్తుంది అనమాట. అలాగే స్కాలర్షిప్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ బై వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, ఇది కూడా రాశారు. అంటే మనకి సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ విద్యోన్నతి స్కాలర్షిప్ వచ్చిందనుకో, అది కూడా రాయేం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ విద్యోన్నతి స్కాలర్షిప్ ఎగ్జామ్ పెట్టి ఇస్తారు గతంలో, ఇప్పుడు కాదు. అంటే ఇప్పుడు త్వరలో ఇంట్రడ్యూస్ చేస్తారు. బిఫోర్ 2019 ఒక 14 నుంచి 19 వరకు ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి అనే స్కాలర్షిప్ స్కీమ్ ఉండేది. అది ఎవరికైనా వచ్చుంటే అది ఎగ్జామ్ పెట్టి ఇచ్చారు, కాబట్టి మీరు అది కూడా మెన్షన్ చేయొచ్చు. తర్వాత స్పోర్ట్స్, ఎన్సీసీ అన్నప్పుడు పార్టిసిపేటెడ్ ఇన్ ద భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. ఎన్ఎస్ఎస్ స్కౌట్స్ లేదు కదా ఇందులో, ఓన్లీ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఉంది కదా అని చెప్పి అది కోడిగుడ్డు ఉంటుందిగా, ఆ ఇక్కలు లాక్కూడదు ఎట్సెట్రా అన్నాడు. కాబట్టి స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది కూడా మెన్షన్ చేశాడు ఈ వ్యక్తి. తర్వాత పొజిషన్స్ ఆఫ్ డిస్టింక్షన్, లీడర్షిప్ హెల్డ్ ఇన్ ద స్కూల్ అండ్ కాలేజ్, టీమ్ లీడ్ ఫర్ ఎ సొసైటీ ఆర్గనైజింగ్ శానిటేషన్ అండ్ ప్లాంటేషన్ డ్రైవ్ అనేది పెట్టాడు. తర్వాత అదర్ కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే కమ్యూనిటీ వాలంటీరింగ్, తర్వాత స్విమ్మింగ్ ఇన్ ది హుగ్లీ రివర్, స్పెసిఫిక్గా చెప్పాడు చూడు. హుగ్లీ నదిలో ఈత కొడతా ఒకవేళ నీళ్లు ఉంటాయి. అలాగే బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్, స్పెసిఫిక్, ఈ రకంగా స్పెసిఫిక్గా ఉండాలి, జనరల్గా కాదు. జస్ట్ బాక్సింగ్ అని వదిలేసేవనుకో, బాక్సింగ్ కొడతావా కొట్టించుకుంటావా అనే క్లారిటీ లేదు ఇక్కడ. ఈ కొట్టడం మాత్రమే జరుగుతుంది, కొట్టించుకోవడం అనేది ఉండదు. అందుకే స్పెసిఫిక్ ఇతను ఏం చేశాడు, బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్ అనే మోర్ స్పెసిఫిక్గా చేశాడు. సో కాబట్టి హాబీస్ ఎలా ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు మెన్షన్ ద హాబీస్ వెరీ జెన్యూన్లీ. జెన్యూనిటీ అంటే ఏంటి, యూ హ్యావ్ టు వేర్ యూ హ్యావ్ ప్రాక్టీస్ దోస్ హాబీస్. అది ఆ నిజాయితీగా చెప్పాలి. అది హాబీ అయినా కానీ కాకపోయినా కానీ అది హాబీగా నువ్వు ఫీల్ అయితే, వాట్ ఆర్ యువర్ హాబీస్ అని అడిగారంటే వాచింగ్ మూవీస్, సీయింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్, టాకింగ్ టు ద ఫ్రెండ్స్, మరి ఈటింగ్ ఫుడ్. ఏదైనా హాబీ, నీకు ఇష్టమని ఏదైతే చేస్తావో, ఇష్టంగా చేసేది ప్రతిదీ కూడా హాబీ. సో ఆ హాబీ ఏదైనా సరే నువ్వు మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఒక అభ్యర్థి, ఈ ప్రజెంట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే అభ్యర్థి ఏం పెట్టాడు, బెఫెలో హెర్డింగ్ అని పెట్టాడు. అది అంటే అది చూడగానే ఇంటర్వ్యూయర్ని అట్రాక్ట్ చేస్తుంది. బై ప్రొఫెషన్ హీ ఈజ్ ఎ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారు.
డిగ్రీ కాలేజ్ లెక్చరర్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్. హాబీ ఏంటి అని అంటే ఇది చెప్పాడు, బెఫలో హర్డింగ్, అంటే బర్రెల పెంపకం, బర్రెలు మేపడం. అది. సో మరి దీని మీద క్వశ్చన్లు అడుగుతారు. అంటే హాబీస్ నువ్వు ఏదన్నా పెట్టుకో, దాని మీద ప్రిపేర్ అవ్వాలి. అండ్ నువ్వు ప్రిపేర్ అయ్యేది ఏది అడగరాళ్ళు, ఇది మాత్రం గ్యారంటీ, 100%, 200% గ్యారంటీ. అంటే బఫలో హర్డింగ్ అంటే నువ్వేమేమి ఊహిస్తావు, బర్రెల్ని మేపేటప్పుడు హై హై అని అంటావా, ఉష్ ఉష్ అని అంటావా, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. అలాంటివి అడిగారు. బఫలో రేరింగ్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే దాని గురించి అడుగుతారు. అది. సో సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ గురించి అడుగుతారు. ఆ బఫలో రేరింగ్లో ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ గురించి అడుగుతారు. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఫిక్స్ ఇన్ మైండ్ దట్ 100 థింగ్స్ యూ కెన్ ప్రిపేర్ ఆన్ దీస్ హాబీస్, దే విల్ ఆస్క్ యూ 101st క్వశ్చన్. 100 రకాల అంశాల మీద నువ్వు ప్రిపేర్ అవ్వు, వాళ్ళు 101వ ప్రశ్న అడుగుతారు. ఈ 100 రకాల అంశాల గురించి ప్రిపేర్ అయిన వల్ల ఆ 101వ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. అంటే దే విల్ ఆస్క్ యూ ఓన్లీ దోస్ క్వశ్చన్స్ విచ్ యూ కెన్ ఆన్సర్, నాట్ ద మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్. 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ నాట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, దే ఆర్ ఆర్గ్యుమెంటేటివ్ క్వశ్చన్స్. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ చేయగలం, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోవచ్చు, కానీ ఆర్గ్యుమెంట్స్ చేయగలుగుతాం. కాబట్టి హాబీ ఏదైనా సరే జెన్యున్గా స్పెసిఫిక్గా రాయాలి. మళ్ళీ స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు చెప్పినటువంటి బఫలో హర్డింగ్ అనేది ఒక స్పెసిఫిక్ హాబీ. లేకపోతే మీకు ఇచ్చిన దాంట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ లైక్ బాక్సింగ్ బ్యాగ్ వర్కౌట్ ఈజ్ అ స్పెసిఫిక్ హాబీ. అది కుకింగ్ నీ హాబీ అనుకో, జస్ట్ కుకింగ్ అని వదిలేక. కొంతమంది ఏమని రాస్తున్నారంటే కుకింగ్ సౌత్ ఇండియన్ డిషెస్, కుకింగ్ ఆంధ్ర డిషెస్, కుకింగ్ తెలంగాణ డిషెస్, ఆర్ ఇంకా మోర్ స్పెసిఫిక్గా వెళ్ళాలంటే కుకింగ్ బిర్యానీ అని పెడితే మోర్ స్పెసిఫిక్. బిర్యానీ తప్ప ఇంకేం వండను, వండితే ఎవరికైనా పెడతాను, పెడితే వాడికి ఏమవుతుందో తెలీదు. సో ఇట్లా స్పెసిఫిసిటీ ఉండాలి, మోర్ జెనరిక్గా కాకుండా స్పెసిఫిక్గా ఆ హాబీ దేనికి సంబంధించినటువంటిది. అండ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ కన్సైజ్ అంటే సూక్ష్మంగా. లిమిట్ యువర్ హాబీస్ టు 2 to 3, 2-3 కన్నా ఎక్కువ హాబీస్ పెట్టద్దు. అండ్ డిస్క్రైబ్ ఇట్ ఈచ్ ఇన్ 1 or 2 words, లైక్ బాక్సింగ్ బ్యాగ్ క్రికెట్ వర్కౌట్ అనేది. ఇప్పుడు క్రికెట్ అనే హాబీ పెడతారు చాలా, స్పోర్ట్స్ అనే దాంట్లో క్రికెట్ అంటారు. క్రికెట్ అని జస్ట్ వదిలే కదా, క్రికెట్ చూస్తావా, క్రికెట్ ఆడతావా. అండ్ ఒక అబ్బాయి అయితే వాచింగ్ మెన్స్ క్రికెట్ అని పెట్టాడు, మోర్ స్పెసిఫిక్ అనమాట. అంటే అప్పుడు అతన్ని ఏమడుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తాడంటే మెన్స్ క్రికెట్ 2023 వరల్డ్ కప్ ఎవడు గెలిచాడు, దాంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చింది, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరికి వచ్చింది, నీ దుంపదేగా ఎవరు దుంపని దింపారు, ఇలా దుంపల గురించి అడిగారు. క్వశ్చన్ ఏమడిగారు అంటే ఒక ఇలాంటి అభ్యర్థిని ఈ మాక్ ఇంటర్వ్యూ బోర్డులో వై యూ డోంట్ వాచ్ ద ఫీమేల్ క్రికెట్ అని అడిగారు. వీడు రాసిందేమో మెన్స్ క్రికెట్, వై యూ డోంట్ వాచ్ ద ఫీమేల్ క్రికెట్. ఇది షాక్ అయ్యావా అన్నట్టుంటుంది అది. సో కాబట్టి నువ్వు ఎన్నెన్నా ప్రిపేర్గా నువ్వు ఏదైతే చేస్తావో అది మాత్రమే మెన్షన్ చేయి, స్పెసిఫిక్గా మెన్షన్ చేయి. సో అట్లా అదొక ఆస్పెక్ట్. అండ్ వైల్ రైటింగ్ అబౌట్ ది హాబీస్ అవాయిడ్ క్లిక్స్. అంటే సో ఈ దెర్ ఆర్ హాబీస్ లైక్ లిజనింగ్ ద మ్యూజిక్ ఆర్ ట్రావెలింగ్, ఇవి జెనరిక్ వర్డ్స్ అన్నమాట. కాబట్టి స్పెసిఫిసిటీ ఉండాలి, ఆ స్పెసిఫిక్గా ఉండేటటువంటి ఆస్పెక్ట్స్ చూపించాలి. అండ్ యూ హ్యావ్ టు షో ద స్కిల్స్ వైల్ మెన్షనింగ్ అబౌట్ ది హాబీస్. అంటే నీకు ఒక ప్రత్యేకమైనటువంటి హాబీలో ఒక నైపుణ్యం ఉంది అని చెప్పేటట్టుగా ఉండాలి. అది ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించేటట్టుగా ఉండాలి. ఏదో జస్ట్ హాబీ అంటే టైంపాస్కి అన్నట్టుగా కాకుండా దానివల్ల. అంటే హాబీస్ మీద మోస్ట్ జనరల్ క్వశ్చన్ ఏంటి అంటే వై అంటే ఏంటి, నువ్వు క్రికెట్ ఆడతాను అని పెట్టావు అనుకో, వై. అండ్ వై నాట్ అంటే వై యూ ప్లే క్రికెట్, దానివల్ల నీకు రేపు అడ్మినిస్ట్రేషన్కి ఎలాంటి ప్రయోజనం ఉంది. వై నాట్ అంటే వై యూ ప్లే ద క్రికెట్ అనేది వై యూ డోంట్ ప్లే ఎనీ అదర్ గేమ్స్ అని కూడా వస్తుంది. మిగతా ఆటలు ఎందుకు ఆడడం, క్రికెట్ మాత్రమే ఎందుకు ఆడతాం, ఈ రెండింటికి సిద్ధంగా ఉంటే ఆన్సర్ చేయొచ్చు. తర్వాత లీడర్షిప్ పొజిషన్స్ ఇన్ ద స్కూల్ ఆర్ కాలేజ్. సో ఆ లీడర్షిప్ పొజిషన్ అన్నప్పుడు స్కూలు కాలేజ్ అన్నప్పుడు మనం ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఆ రేంజ్లో ఆలోచించగల. లీడర్ అన్నప్పుడు ఒక
10 మందిని ముందుండి నడిపించేవాడు లీడర్. అది ఏ స్థాయిలో అనేది రెస్పెక్ట్. సపోజ్ నువ్వు స్కూల్లో క్లాస్ లీడర్గా ఉన్నావు, ఫిజిక్స్ టీచర్ పిలిచి ఎవడన్నా అలర్ట్ చేస్తుంటే బోర్డు మీద రాయమంటారు, పేర్లు రాయమంటారు, మొత్తం క్లాస్ పేర్లన్నీ రాసి పెడతారు. బట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ యు ఆర్ డ్రైవింగ్ a number of children. You are standing as a driving force unlike the remaining people. మిగతా వాళ్ళలా కాకుండా నువ్వు ప్రత్యేకంగా నిన్ను మాత్రమే ఫిజిక్స్ టీచర్ ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది? ఎందుకంటే 10 మందిని నడిపించగలవు, ధైర్యంగా అల్లరి చేసే వాళ్ళ పేర్లు రాయగలుగుతావు. దానికి ధైర్యం ఉండాలి కదా, మళ్ళీ తర్వాత కొడతారు నేను నా పేరు ఎందుకు రాసేవని చెప్పి. కాబట్టి ఆ ధైర్యం అక్కడ చూస్తున్నాను. అక్కడ నువ్వు స్కూల్ పీపుల్ లీడర్, క్లాస్ పీపుల్స్ లీడర్ అని రాయడం జరుగుతాయి. స్కూల్ క్యాప్టెన్, ఏదైనా స్కూల్లో ఒక టీం క్యాప్టెన్ ఉండొచ్చు, కబడ్డీ ఆడే టీంకి క్యాప్టెన్ ఉండొచ్చు, ఖోఖో టీంకి క్యాప్టెన్ ఉండొచ్చు, అది రాయి, ఏం ప్రాబ్లం లేదు. వాట్ ఎవర్ యు ఆర్, జస్ట్ మెన్షన్ ఇట్ యాజ్ ఎ లీడర్షిప్ పొజిషన్. అలాగే ఎప్పుడు ఈ పోస్ట్లో ఉంటాం. నేను స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్ లీడర్గా ఉన్నా, 2014-15 ఇయర్లో ఉన్నా. అండ్ గ్రేడ్ ఏ క్లాసు, 10th క్లాస్లో ఉన్నావా 6th క్లాస్లో ఉన్నావా అది కూడా మెన్షన్ చేయాలి. సేమ్ కాలేజ్ లెవెల్లో కూడా అటువంటిది. కాలేజీ లెవెల్కి వెళ్ళాక పొజిషన్స్ ఇంకా పెరుగుతాయి, వేరే వేరే రకాల పొజిషన్స్ వస్తాయి. క్లబ్లో ఏర్పాటు చేస్తారు కదా కాలేజీలో వెళ్ళినప్పుడు, మ్యూజిక్ క్లబ్, డ్యాన్స్ క్లబ్, ఇట్లా. ఇప్పుడు సివిల్ సర్వీస్ క్లబ్ ఏర్పాటు చేస్తుంది. సో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఆ క్లబ్ ఏర్పాటు చేసుకుని ఆ ప్రిపరేషన్ పెట్టుకుంటుంటారు. ఆ సివిల్ సర్వీస్ క్లబ్ లాంటివి ఏమన్నా ఉంటాయి. ఆ క్లబ్లో మెంబర్ అయినా పర్లా, లీడర్షిప్ పొజిషన్ ఉన్నట్టే లెక్క. అది క్లబ్ మెంబర్ కానీ, క్లబ్లో సెక్రటరీ కానీ, ఆ క్లబ్లో చైర్మన్ కానీ. అలాగే స్పోర్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు యు ఆర్ సపోజ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద స్పోర్ట్ విత్ స్పెసిఫిక్ రోల్ దట్ యూ ప్లే. అది స్పోర్ట్స్ అంటే ఇప్పుడు క్రికెట్ ఆడతాం, ఫుట్బాల్ ఆడతాం, టెన్నిస్ ఆడొచ్చు, కబడ్డీ ఆడొచ్చు, ఖోఖో ఆడొచ్చు. ఆడినప్పుడు నీ పొజిషన్ ఏంటో చెప్పు. అంటే క్రికెట్లో నువ్వు కీపింగ్ చేస్తావా, ఫీల్డింగ్ చేస్తావా, బౌలింగ్ చేస్తావా? బౌలింగ్ చేస్తే ఫాస్ట్ బౌలరా లేకపోతే స్పిన్ బౌలరా? బ్యాటింగ్ చేస్తే లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా? నీ స్ట్రెంగ్త్ పాయింట్స్ ఏది అనేది సూక్ష్మంగా ఒక 4-5 వర్డ్స్లో మెన్షన్ చేయాలి. ఎప్పుడు ఆడేవు, స్కూల్లో కాలేజీలో ఎప్పుడు ఆడేవు, ఇయర్ మెన్షన్ చేయాలి అండ్ క్లాసు మెన్షన్ చేయాలి. అండ్ ఒకవేళ నువ్వు అందులో ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే అచీవ్మెంట్స్ కూడా చెప్పాలి. అండ్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇటువంటి సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నాయా? ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే అది రాయి. ఏ సర్టిఫికేటా, బి సర్టిఫికేటా, సి సర్టిఫికేటా, ఎనీ సర్టిఫికేట్. ఎన్ఎస్ఎస్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఎన్ఎస్ఎస్ గురించి రాయి. ఆర్ స్కౌట్స్ లాంటివి పార్టిసిపేట్ చేస్తుంటే స్కౌట్స్ గురించి మెన్షన్ చేయొచ్చు. బట్ మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద ఇయర్ అండ్ ద క్లాస్ ఇన్ విచ్ యూ హ్యావ్ సర్వ్డ్ యాజ్ ఎన్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్. తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, హాబీస్ కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు కరికులర్ యాక్టివిటీస్ అంటే చదవడానికి సంబంధించిన అచీవ్మెంట్స్ ఉంటాయి. అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, ఈ 3 రకాలు ఉంటాయి. ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఆర్ కో కరికులర్ యాక్టివిటీస్లో ఈ డిబేటింగ్, లేకపోతే ఎస్సే రైటింగ్, పెయింటింగ్ కాంపిటీషన్, ఇటువంటి ఏమైనా ఉంటే దాని గురించి మెన్షన్ చేయాలి. అండ్ వేర్ డిడ్ యూ పార్టిసిపేటెడ్ అంటే స్కూల్ లెవెల్లోనా, నేషనల్ లెవెల్లోనా, లేకపోతే యూనివర్సిటీ లెవెల్లోనా, కాలేజ్ లెవెల్లోనా, దట్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ మస్ట్ బి మెన్షన్. అండ్ ఇయర్ అండ్ క్లాస్ ఆఫ్ పార్టిసిపేషన్ షుడ్ బి మెన్షన్. ఏ సంవత్సరంలో, 2014లోనా, 15లోనా, 16లోనా, ఒక 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్. మీ మొత్తం ఎడ్యుకేషన్ 15 ఏళ్ళు ఉంటుంది కాబట్టి 15 ఏళ్లలోనే ఇయర్ ఉంటుంది, లాస్ట్ 15 yearsలోనే ఈ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత క్లాస్ గురించి చెప్పాలి, అచీవ్మెంట్స్ గురించి చెప్పాలి. తర్వాత వాట్ ఎవర్ యూ ఆర్ మెన్షనింగ్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ యూ హ్యావ్ టు బీ స్పెసిఫిక్ అండ్ క్వాంటిఫై యువర్ అచీవ్మెంట్స్. క్వాంటిఫికేషన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ అంటే నీకు ఎన్ని అవార్డులు వచ్చినాయి అనేది చెప్పు. 1 వచ్చిందా, 2 వచ్చిందా, ఆ నెంబర్ చెప్పాలి. ఫోకస్ ఆన్ ద మోర్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్. మోర్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ అంటే హాబీస్లో అత్యున్నతమైనది ఏది, అచీవ్మెంట్స్లో బెస్ట్ ఏంటి అనేది మాత్రమే చెప్పు. నీకు ఒక 20-30 అవార్డులు వచ్చినాయి, ఆ అవార్డుల్లో అత్యుత్తమమైనటువంటి అవార్డు ఏదో మెన్షన్ చేయాలి, ఆ బెస్ట్ క్వాలిటీ థింగ్ అది. అండ్ వాట్ ఎవర్ యు ఆర్ మెన్షనింగ్ దట్ హ్యాస్ టు బీ ఆనెస్ట్లీ మెన్షన్. ఆనెస్ట్ అంటే నీకు వస్తేనే, నీకు చేస్తేనే, నువ్వు చూస్తేనే అది మాత్రమే మెన్షన్ చేయాలి. నువ్వు చెయ్యింది మెన్షన్ చేయొద్దు. అది
సో అలాగే క్యాడర్ అండ్ స్టేట్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. క్యాడర్ స్టేట్ ప్రిఫరెన్సెస్ కనుక చూసుకుంటే మీరు బేసిక్గా మీరు చూడాల్సింది పర్సనల్ ఇంట్రెస్ట్. కొంతమందికి చిన్నప్పటి నుంచి పోలీస్ డ్రెస్ వేసుకు తిరగాలని ఉంటుంది, అప్పుడు ఐపీఎస్ పెడతాం. ఫస్ట్ ప్రయారిటీ ఐపీఎస్ పెట్టు. కంపల్సరీగా ఐఏఎస్ పెట్టాలని లేదు, ఫస్ట్ ఐపీఎస్ కూడా ఫస్ట్ పెట్టచ్చు. అలాగే ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు 21 సర్వీసెస్ ఉండేవి, టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ 21. ఈ కొత్త నోటిఫికేషన్లో 23 సర్వీసెస్ పెట్టారు. సో 23 సర్వీసెస్ పెట్టారు కాబట్టి ప్రతి సర్వీస్ మెన్షన్ చేయి, నీ క్యాడర్ ప్రిఫరెన్స్ మెన్షన్ చేయి. డిపెండింగ్ అపాన్ పర్సనల్ ఇంట్రెస్ట్, నీకు ఐఏఎస్ ఇష్టమా ఐపీఎస్ ఇష్టమా అనేది చూసుకోవాలి. కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ చూసుకోవాలి. అంటే యూజువల్గా మనం ఐఏఎస్ ఐపీఎస్ అనేవి ఫస్ట్ 2 ప్రయారిటీస్లో పెట్టుకుంటాం జనరల్గా చేసేది. అది మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ నీకు ఇష్టం లేదనుకో, ఐపీఎస్కి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, అది కూడా ఉంది, 5-6 పొజిషన్లో పెడతారు. ఆ సీక్వెన్స్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఎక్కడో 14th పొజిషన్లోనో 15th పొజిషన్లోనో ఉంది. బట్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్కి 3rd 4th ప్రయారిటీస్ ఇస్తారు. 2 ఉన్నాయి ఐఆర్ఎస్కి, ఐఆర్ఎస్ ఐటీ అండ్ ఐఆర్ఎస్ కస్టమ్స్. సో 2 ఉన్నాయి కాబట్టి రెండిటికి 5th 6th పొజిషనో లేకపోతే 4th 5th పొజిషనో ఇవ్వాలి. జనరల్గా ఇచ్చేదైతే ఐఏఎస్ ఫస్ట్, తర్వాత ఐపీఎస్ సెకండ్, 3వది ఇండియన్ ఫారెన్ సర్వీస్, 4వది ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐటీ, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్. ఇలా జనరల్గా ఫస్ట్ 5 ప్రయారిటీస్ ఉంటాయి. అలాగే పాండిచ్చేరి సివిల్ సర్వీస్, పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ గ్రేడ్ బి ఇవి ఉంటాయి, అవి చివరిలో పెడుతుంటారు. కాకపోతే పాండిచ్చేరి సివిల్ సర్వీస్ అనేది కంపల్సరీగా పాండిచ్చేరిలోనే పని చేయాల్సినటువంటి కంపల్షన్ కాదు. ఢిల్లీలో ఎక్కువ పోస్టింగ్లు ఉంటాయి. పాండిక్ సర్వీసెస్ లాస్ట్లో ఉంటాయి, అంటే ఆ లిస్టులో లాస్ట్లో ఉంటాయి. నువ్వు ఢిల్లీలో పనిచేయాలనే ఆసక్తి ఉంటాయి. యూజువల్గా నార్త్ ఇండియన్ పీపుల్కి ఢిల్లీలో పనిచేయాలనే ఆసక్తి ఉంటుంది, పాండిచ్చేరి వరకు పోవక్కర్లే. సో ఆ పాండిక్స్ పాండిప్స్ 2, పాండిచ్చేరి సివిల్ సర్వీస్ పాండిక్స్, పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ పాండిప్స్, ఈ రెండింటిని 7th 8th పొజిషన్లో కూడా పెట్టుకునేవాళ్ళు ఉంటారు. నీకు ఢిల్లీ ఇష్టం లేకపోతే వాటిని అదే క్రైటీరియాలో లాస్ట్లో పెట్టుకో. సో అలా అంటే నాకు దేశభక్తి ఎక్కువ అని ఓవర్ యాక్షన్ కాకుండా రియలిస్టిక్గా మనం ఈ సర్వీసెస్ చాయిస్ కనుక ప్రాపర్గా పెట్టుకోకపోతే అది తర్వాత మన కెరియర్లో పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అంటే ట్రాన్స్ఫర్లు లేకపోతే నీకు కావాల్సిన పోస్టింగ్ ఉండకపోయే పరిస్థితి ఉంటుంది. అంటే అలాగే ఈ క్యాడర్ ప్రిఫరెన్సెస్ కూడా, క్యాడర్ ప్రిఫరెన్సెస్లో యూజువల్గా నువ్వు తెలంగాణ అయితే ఫస్ట్ తెలంగాణ పెడతావు, ఏపీ అయితే ఫస్ట్ ఏపీ పెడతావు, సెకండ్ తెలంగాణ పెడతావు. అలాగే తెలంగాణ వాడైతే ఫస్ట్ తెలంగాణ, సెకండ్ ఏపీ, తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇట్లా ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ ద జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ యూ హ్యావ్ టు చూస్ ద క్యాడర్. జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ అంటే యూజువల్లీ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లాస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అలా ఆ క్యాడర్ ప్రిఫరెన్స్, సర్వీస్ ప్రిఫరెన్స్, ఈ పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టి, లొకేషన్ బట్టి ఇవి ఉంటాయి. అంటే వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ యూ డూ, యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఏ రియలిస్టిక్ అండ్ ఆనెస్ట్ మేనర్. సో మిగతా విషయాలు ఐ థింక్ యూ నో దట్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ యూ హ్యావ్ టు యూస్. ఏది మన అప్లికేషన్ పెట్టే నాటికి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్కి 10 రోజుల ముందున్నటువంటి ఫోటోగ్రాఫ్ మాత్రమే తీసుకోవాలి, పాతవి పెట్టకూడదు. అండ్ సేమ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి మెయింటైన్ throughout the application process, and you have to show yourself as you are there in the photograph. ఫోటోలో ఎలా అయితే ఉన్నావో ఆ విధంగానే నువ్వు ప్రిలిమ్స్లో కనపడాలి, మెయిన్స్లో కనపడాలి, ఇంటర్వ్యూలో కనపడాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు షేవింగ్ చేసుకుని ఫోటో తీసుకోండి. గడ్డం పెంచుకోవడం మీ స్టైలే, నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. కానీ షేవింగ్ చేసుకుని నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావా లేదా అనేది ఇప్పుడు డిసైడ్ చేసుకో. గడ్డంతో ఇంటర్వ్యూకి పోతావా ఆర్ షేవింగ్ చేసుకుని నీట్గా వెళ్తావా అనేది ఇప్పుడే డిసైడ్. ఇప్పుడు గడ్డం పెట్టుకుని ఫోటో తీసుకున్నావు అనుకో, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అదే బియర్డ్ తోటి ఉండాలి. అలా కనపడే ఫోటోలో ఎట్లయితే కనపడతావో అట్లే ఉండాలి. అందుకనే వీళ్ళు ఫోటోగ్రాఫ్ సైజు కూడా మెన్షన్ చేశారు. ఫోటోలో 3/4 ఓన్లీ ముఖమే ఉండాలి, గట్టిగా కనపడుతుంది ముఖం. అప్పుడు
సో దానికోసం 3/4 పార్ట్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి యువర్ ఫేస్ ఓన్లీ. అది సో అట్లా ఈ ఫోటోగ్రాఫ్కి సంబంధించిన ఫైల్ ఫార్మాట్ కూడా చెప్పారు. 20 KB అండ్ 300 KB మధ్యలో ఉండాలి. అండ్ సిగ్నేచర్ బ్లాక్ పెన్ తోటి వైట్ పేపర్ మీద పెట్టి స్కాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ద ఐడి ప్రూఫ్ ఆల్సో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్. సో అన్ని లెవెల్స్, ఎగ్జామ్ అన్ని లెవెల్స్లోనూ సేమ్ ఐడి ప్రూఫ్ మెయింటైన్ చేయాలి, సేమ్ ఫోటోగ్రాఫ్ మెయింటైన్ చేయాలి, సేమ్ ఫేస్ మెయింటైన్ చేయాలి. ఫోటోలో ఏ ఫేస్ అయితే ఉందో అదే ఫేస్ ఉండాలి. అంటే ఫోటోలో చిరునవ్వుతో కనపడ్డాం అనుకో, ప్రిలిమ్స్ ఎగ్జామ్ మొత్తం చిరునవ్వుతోనే రాయాలని కాదు, 2 గంటల కష్టం అది చాలా. కాబట్టి మీనింగ్ ఏంటి, అలా ఆ గెడ్డంతో ఉంటే గెడ్డంతో కనపడాలి. ఇప్పుడు పర్టికులర్గా సపోజ్ గర్ల్స్ ఉన్నారనుకో, ఈ ఫేషియల్ చేయించుకుని ఫోటో తీసుకోకండి, ఒరిజినల్ బ్యూటీ తోటి ఫోటో తీసుకోండి. మళ్ళీ గబుక్కున మెయిన్స్ అప్పుడు ఫేషియల్ చేయించుకోవడానికి టైం ఉండదు. అప్పుడు మేకప్ లేకుండా నువ్వు కనపడతావు, నేను గుర్తుపట్టలేడు, ఎగ్జామినర్ గుర్తుపట్టే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి ఈ ఒరిజినల్గా ఏదైతే మీ ఫేస్ ఉంటుందో ఇంటర్వ్యూలో ఎలా కనపడదలుకుంటారో వీటి ఆధారంగా బియర్డ్ తోటి మీరు ఎగ్జామ్కి వెళ్తారా, ఫోటో తీసుకుంటారా లేదా అనేది డిసైడ్ చేయండి. రైట్. సో రేపు కంటిన్యూ.